ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి వీళ్ళకి? అయితే మనము ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక మనకి యుగాది తర్వాత ఇప్పుడు మనకి 2025 సంవత్సరంలో మార్చి 30వ తారీఖున వచ్చేటువంటి యుగాది ఏదైతే ఉందో ఈ యుగాది తర్వాత మనకి ఏర్పడేటువంటి మొట్టమొదటి మాసము తెలుగు సంవత్సరాల ప్రకారంగా మొట్టమొదటి మాసం మనకి ఏప్రిల్ మాసం. అంటే ఈ ఏప్రిల్ మాసం మనం తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్టయితే కనుక ఏదైతే మొట్టమొదటి మాసంగా పరిగణనలో తీసుకుంటామో దీంట్లో మనకి మీనరాశి. దీంట్లో మార్చి 29వ తారీఖున మనకి ఏర్పడేటువంటి షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహి కూటమి కూడా మీనరాశిలో రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ షష్టగ్రహి కూటమి మీనరాశిలో రావడం, ఈ షష్టగ్రహి కూటమి రోజునే మనకి సూర్య గ్రహణం రావటము, ఆ సూర్యగ్రహణంతో పాటు అమావాస్య రావడం కూడా అన్నీ ఎలా అంటే ఒక విపత్తుకి కారణమా, ఒక ఏదైనా మంచి చెడుకి కారణమా, ప్రపంచం అంతా ఏమవుతుంది అనే ఒక భయభ్రాంతులతో చాలామంది ఉన్నారు. దానిలో ముఖ్యంగా మీనరాశి. ఎందుకంటే మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం, మీనరాశిలోనే ఈ సూర్యగ్రహణం ఏర్పడడం, మీనరాశి వారికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఈ యొక్క రాశి ఫలంగా ఎట్లా ఉందంటే మనకి శని భగవానుడు కూడా కుంభరాశి నుంచి మీనరాశికి రావడంతో షష్టగ్రహ కూటమి ఏర్పడటం, ఇవన్నీ కూడా మీనరాశి మీద ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. అలానే చాలామంది భయభ్రాంతులు కూడా భయపడతా ఉన్నారు. శని కూడా అంటున్నారు. అలానే వీరికి ఏలినాటి శని అయితే ఉన్నది. 19 సంవత్సరాల పాటు ఏలినాటి శని అయితే మీనరాశి వాళ్ళకి మొదలైంది. కానీ వీరి యొక్క పర్సనల్ హరస్కోప్ ఏదైతే ఉందో ఈ పర్సనల్ హరస్కోప్ గోచార ప్రకారంగా వారి నక్షత్రం ఏంటి, అలానే వారి జన్మించినప్పుడు గోచారంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఏ దశాంతర దశలు నడుస్తున్నాయో చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఈ శని భగవాని అశుభ దృష్టి ఎంతవరకు వారి మీద ఉంటుందనేది పరిగణనలో తీసుకోవాలి. అంతేగాని ఇందులో పుట్టినటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా ఆ శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, 19 సంవత్సరాల పాటు ఏం చేయలేరు అనుకుంటారు. కానీ 50 సంవత్సరాలు ఉన్నటువంటి మీనరాశి వారు ఉన్నారనుకోండి, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? 18 సంవత్సరాలు ఉన్నటువంటి మీనరాశి వారు ఉన్నారనుకోండి, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇద్దరు కోటే కాదు కదా, ఇద్దరికి ఒక పొరుగు పందెం పోటీ పెడతాం. పొరుగు పందెం పోటీ పెట్టినప్పుడు ఇద్దరు ఒకేలా పరిగెత్తు కదా. అప్పుడు శని భగవాని అశుభ దృష్టి ఇద్దరి మీద ఉన్నట్ట ఒకరి మీద ఉన్నట్ట? అంటే జనాలు భయపడటానికి ఈ కొంతమంది భయపెట్టడానికే ఉంటారు కాబట్టి అది అట్లా ఏం ఉండదు. ఎవరి గ్రహాలు వాటి పని అవి చేసుకుంటాయి, మన పని మనం చేసుకోవాలి. ముఖ్యంగా మీనరాశి వారికి నేను చూసిన దాని ప్రకారంగా, నా గమనిక ప్రకారంగా, నేను ఏదైతే గమనించానో, నేనేదైతే నా పరిజ్ఞాన ప్రకారంగా ఈ ఏప్రిల్ మాసంలో అతిపెద్ద అంటే దశాబ్ద కాలానికి కూడా సెటిల్ అయ్యేలాగా ఇంకొక 100 మందికి ఉపాధి కల్పించేలాగా ఈ మీనరాశి వారు ఏర్పడతారు. అంటే ఇండస్ట్రీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అలానే వీరికి ఏదైనా సంస్థలు ఆర్కిటెక్చర్స్ కావచ్చు, ఇలాంటి సంస్థలు నిర్మించేసి ఏదైనా ఇండస్ట్రియల్ రూపంగా నిర్మించేసి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి నిర్మించేసి వాటిలో ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాంటి మీనరాశి వారు మనం వెనకంజుకు వేసేసి వాళ్ళని వెనక్కి తోసేసి మీరు ఒక 50,000 నుంచి ₹1,00,000 పెట్టి హోమం యజ్ఞ యాగాలు చేయించుకుంటే మీకు బాగుపడుతుంది, లేకపోతే ఇంకా మీ బతుకులు ఇంతే ఉంటాయి, మూలన కూర్చొని దుప్పటి కప్పుకోవడమే, ఇంకా మీరు ఏం చేయలేరు 19 సంవత్సరాల వరకు. అంటే ఈ మీనరాశిలో మనకి శని భగవానుడు రాకముందు కుంభరాశిలో ఉన్నాడుగా, వాళ్ళ పరిస్థితి ఏమన్నా మూల కూర్చున్నట్టు అయిందా? అందరి పరిస్థితి బాగానే ఉన్నాయి కదా. అలాంటప్పుడు మీనరాశి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఉండదు. అలానే శని భగవానుడు మీనరాశికి ఫ్రెండ్, శ్రేయోభిలాషి, మంచి చేస్తాడని చెడు చేయడు కదా. కాకపోతే చైతన్యాన్ని ఇస్తాడు. మీనరాశి వారికి ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనే ఒక చైతన్యాన్ని ఇచ్చేదానికి ఉంటుంది. కాబట్టి అలా భయభ్రాంతులు అయ్యేసి అప్పులు తీసుకొచ్చుకొని వంటలు వండుకొని తినేసే అవసరం లేదు. కష్టపడి పని చేసుకుంటే సరిపోతుంది. అందులోనూ మీనరాశి వారికి విదేశానికి ప్రయత్నం చేయాలనుకుంటే కనుక ఏప్రిల్ 17వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే అది వారు అక్కడికి వెళ్ళేదానికి ఖచ్చితంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ దేశం ఏ కంట్రీ అయినా సరే వారు వెళ్ళేదానికి అర్హత బాగుంటుంది. పౌర్ణమి తర్వాత ట్రై చేసుకుంటే బాగుంటుంది అంటారు. ఏప్రిల్ పౌర్ణమి తర్వాత వీరు మొదలు పెట్టుకోవచ్చు. అలానే ఏప్రిల్ 2వ తారీఖున కుజు భగవానుడు కూడా మిథున రాశి నుంచి కర్కాటక రాశి వెళ్తారు కాబట్టి ఆ కుజు భగవాను యొక్క శుభ దృష్టి కూడా మీనరాశి మీద ఉంటుంది. కాబట్టి పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలాగా కనిపిస్తున్నాయి. అవి 22 ఏప్రిల్ తర్వాత పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలా ఉన్నాయి. అబ్బాయి అయితే మీనరాశిలో పుట్టినటువంటి అబ్బాయి అయితే తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి,
అదే కనుక అమ్మాయి అయితే కనుక ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధాలు ఖచ్చితంగా కుదిరేలా ఉన్నాయి. వీళ్ళకి లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి మంచి సదవకాశం. గురువుగారు చెప్పారు కదండి, ఇప్పుడు లవ్ చేయొద్దు. ఆల్రెడీ 4-5 సంవత్సరాల క్రితం లవ్ ఉంటే దాన్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకోవడానికి మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా గొప్ప గొప్ప అవకాశాలు ఎదురేలాగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేగాని భయపడుతూ కూర్చొని మాత్రము చేయకండి. ఇంకోరి మీద ఆధారపడేటువంటి తత్వం ఉండకూడదు. ఎందుకంటే మీనరాశి వారు స్వతహాగా వారు జెన్యుడిగా, స్వతహాగా వారు జెనెటిక్గా, స్వతహాగా వారు కూల్గా ఉండేసి వారు చాలా నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్. వారికి తగ్గట్టుగా శని భగవానుడు వస్తున్నాడు. 19 సంవత్సరాలు ఏలినాటి శని ఉందంటే ఏం చేయదు ఏలినాటి శని. కావున చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఇంకా కొంచెం మంచి ఫలితాలు కావాలనుకుంటే కనుక వారికి కలర్, వారికి వర్ణించిన కలర్ కూడా నీలి కలర్, ఆకాశ నీలి ఉంటుంది కదా, ఆ నీలి కలర్, అలానే పొగమంచు కలరు అంటే ఊదా అంటారన్నమాట, ఊదా కలరు, అలానే బ్లూ, స్కై బ్లూ కలర్ వీరికి చాలా వర్తిస్తుంది. ఈ ఒక ఏదైనా మంచి పని వెళ్ళినప్పుడు ఇలాంటి కలర్స్ వేసుకొని వెళ్ళడం ద్వారా వారికి మంచి జరిగే అవకాశం ఉంది. అలానే తిథులైతే శనివారం, సోమవారం వీరికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తాయి. అలానే వీరికి తేదీలు అయితే 6, 15, 24 తేదీలు వీరికి చాలా అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. అలానే 9వ నెంబర్ కూడా వీరికి ఈ మాసం మొత్తం కూడా బాగుంటుంది. అలానే వీరికి ఇంకా పరిహారాలు అయితే కనుక వీరు మిరియాలు, ఒక 5 మిరియాలు తీసుకొని ఏదైతే వీరి కోరికలు ఉన్నాయో, ఏదైతే వీరికి దోషాలు ఉన్నాయో, కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం, శని బలం, అలానే శని దోషం కావచ్చు, అలానే రాహువు కేతువు దోషం, పితృల శాపం, పితృ దోషం, అలానే రాహువు కేతు కాకుండా ఇంకా కూడా నరదిష్టి, నరప్రభావం, ఇవన్నీ కూడా వారికి తొలిపోవాలి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడాలి. కొత్తగా వ్యాపారాలు కావచ్చు, విదేశాలను కావచ్చు, జాబులో వెసులుబాట్లు, భార్యాభర్తల వెడబాటు, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండాలి. పిల్లల మాట వినాలి, పిల్లలు ఎదగాలి. ఆర్థిక వెడబాట్లు, గృహశోభ, గృహయోగం, వాహన యోగం, ఇవన్నీ కూడా ఉండేసి కోర్టు వ్యవహారాల్లో బయటపడాలనుకుంటే కనుక ఒక 5 మిరియాలు వీరు తీసుకొని ఎలాంటి కోరిక, ఎలాంటి రుమ్మతులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారు 101 ఆ కోరికను కావచ్చు, ఆ ఇబ్బంది కావచ్చు తలుచుకొని ఆ 5 మిరియాలని కనుక దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినా, లేదా 5 మిరియాలని జల్లిడ స్టీల్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసి కాల్ చేసి ఆ పౌడర్ని పడేసినా కూడా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారంగా కనిపిస్తుంది. అలానే సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు రోజుకు ఒక గుప్పిడి చొప్పున పావురాలకు వేయడం, లేదంటే కోళ్ళకి, కాకులకి వేయడం ద్వారా వీరికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా ఆర్థిక స్థితిగతులు కూడా నిలబడేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. అలానే పెళ్లిళ్ళు కావాలనుకున్న వారు కనుక ఖచ్చితంగా నాగపడిగలకు కానీ, అలానే నాగమయ్య స్వామి పుట్టకు కానీ, లేకపోతే మానసదేవి అమ్మవారికి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, అలానే అయ్యప్ప స్వామి వారికి కానీ పంచామృత అభిషేకం చేయించినట్టయితే, ఏదైనా బుధవారం రోజు చేయించుకున్నట్టయితే కనుక తిథి అవసరం లేదు, ఏదైనా బుధవారం రోజు చేయించుకున్నట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి వీరికి పెళ్లిళ్ళు కూడా త్వరగా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు వీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ప్రతి మాసంలోనూ మనం ఇస్తున్నటువంటిగా నెంబర్ ఏది కూడా ఈ మాసంలో కూడా వీరికి గ్రహాల నుంచి అనుకూలంగా ఉండేదానికి నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తగ్గట్టుగా ఈ యొక్క మీనరాశి వారికి నెంబర్ 6279318 6279318 అనే ఒక నెంబర్ని 119 టైమ్స్ కనుక పారాయణ రూపంలో పఠం చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే కనుక డ్రై ఫ్రూట్స్, ఏదో రకమైనటువంటి కిస్మిస్, బాదం, జీడిపప్పు లాంటివి ఏదైనా ఒక 9 రకాల గింజలు, 9 గింజలు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని 119 టైమ్స్ పారాయణ చేసేసి అవి భుజించినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి రుమ్మతులు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేసి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు అందరూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదాకా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.